ఆ ముక్కు చూడు అప్పుడే ఎంత పొడుగుందానికే భలే ఉన్నాయ్యా. అది చూడు ఎట్ట అంటుందో ఎండకి. మొన్న మేము మా చేతులతో వదిలినట్టు మళ్ళీ రెండోసారి వదిలే అవకాశం ఇచ్చింది. బాయ్. కట్లు పొయ్యి మీద మట్టి పాత్రలో మేము పట్టిన చేపలు ఇలా మా నెల్లూరు స్టైల్లో వండుకోవటం చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నిన్న చెరువుకి వెళ్ళి వలలు అయితే వేసి వచ్చాను. ఈరోజు ఆ వలలలో ఏం చేపలు పడి ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే మేము ఆ వలలు చూడడానికి అయితే వెళ్తున్నామండి. చేపల కూర తిని ఎన్ని రోజులు అయ్యిందో, చాలా రోజులైంది. ఈరోజు ఖచ్చితంగా చేప పడి ఉంటే అది ఖచ్చితంగా కూర అయితే చేస్తామండి. ఏం చేపలు పడి ఉంటాయో తెలీదు, వలలు అయితే వేస్తున్నాము. మంచి చేప పడాలని కోరుకుంటున్నా. గెండి చేప అయినా బొచ్చి చేప అయినా సరే, కృప కోరుకున్నట్టుగా మంచి చేప పడితే బాగుండు. ఇప్పుడైతే చెరువుకి అయితే వెళ్ళిపోతున్నాం అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెరువు దగ్గరికి అయితే వచ్చేసామండి. బండి వచ్చి చెరువు దాకా పోదండి, నీళ్ళు ఉన్నాయి. అందుకని ఇక్కడ పొలాలలో పెట్టుకొని బైక్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. కృప ఎంత హుషారుగా వెళ్తుందో చూడండి. ఫ్రెండ్స్, ఈ కాలువ చూడండి ఎంత మురిగ్గా ఉంది. ఈ కాలువ చూస్తేనే భయం వేస్తుందంట కృపకి. నీటిలోకి తెక్కొట్ట అమ్మా. ఇప్పుడు పడ్డా మనకి ఇద్దరమే. అయ్యో, ఇలాంటి సాక్ష్యం ఒకసారి దొరికింది ఛానల్ పెట్టిన కొత్తలో. అది మరి పెద్ద కాలం, అది నీళ్ళు ఎంతకన్నా ఘోరంగా ఉన్నాయి ఆ నీళ్ళు. అస్సలు దాటలేకపోయాను నేను. మా ఆయన ఇట్లాగా టైం అయింది, ఎండ ఎక్కువైంది. ఎప్పుడో ఉదయాన్నే రావాలి, పిల్లల్ని స్కూల్కి పంపించలేక లేట్ అయింది. అంటే ఈరోజు వలలు వేయటం కారణం ఏంటంటే అమ్మడానికి కదండి. మేము చేపల కూర తిని చాలా దినాలు అవుతుంది, అందుకని కూర కోసం అని వేసాము. ఎక్కువ పడితే అమ్ముకోము. అయితే వలలు కూడా ఎక్కువ వేయలేదు కృప, కొద్దిగా వేస్తున్నాను, లిమిట్గా వేస్తున్నాను. ఎందుకంటే ఈ గుర్రపు ఎక్కువ లాకు వల్ల అది ఎత్తుకెళ్ళిపోతుందంట వల్ల. ఇదేనండి మన తెప్పలు రేవు. ఇది వచ్చి మన పాత తెప్ప, ఓల్డ్ తెప్ప. దీన్ని రిపేర్ చేయాలి. ఇది బాగు చేసి బయట చెరువులకి వెళ్తాం కదా, వలస వెళ్ళేటప్పుడు ఈ తెప్పను వాడతాము. ఈ చెరువులో వేట చేయడానికి ఈ తెప్పను వాడతాం. ఒక్క వల అయ్యింది ఫ్రెండ్స్, చేపలైతే పడలేదు. మూడు మూటలు వలలు వేస్తుంటే ఒక మూట చేస్తే ఒక్క చేప కూడా పడలేదు. ఇంకొక 2 మూటలు వలలు చూడాలి. అట్లా ఏదైనా పడుంటే పడినట్టు, లేదంటే లేదు. నాకైతే ఇంకా ఈ వల మూట చూడగానే అర్థమవుతుంది చేపలు ఇంకేం పడి ఉంటాయని.
సరేలే, ఏదైతే ఏమైంది, ఇంకా ఏరే మూట దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. దీంట్లో పాసి పడిపోయింది, అంటే బాగా పాసి పడుతుంది. చేపలు ఉంటాయో ఈ గాలి వల్ల నేను చెర్ల వల్ల మొన్న కూడా అట్టే కదా, గాలి వల్ల కదా అసలు వేయకుండా వెళ్ళిపోయినాము. సగం వేసి మొత్తం చేనుకొని అది పెట్టేసి వెళ్ళిపోయినాం. చెప్ప కట్టేసి సాకాలంటున్నా. సాకుతున్నాడు కూడా దాన్ని డబ్బాలో పెట్టి. రెండో వాళ్ళు కూడా అయిపోయిందండి. చేపలు రెండో వాళ్ళలో 2 చేపలు పట్టాయి. ఒకటి పనికి వచ్చేది, ఒకటి పనికి రాంది. ఇప్పుడు మూట కట్టేస్తున్నాను. అంత మస్తుకున్నాయా, చేపను పెట్టిందియా, దగ్గర చూపియా, 5 జట్లు పనుకో అన్నయ్య, దగ్గరికి చూపి. ఓయ్ పెద్దది చిన్నది, ఇది లాస్ట్ దిగుతుంది. బలహీనంగా ఉంది, ఇయ్యా ఇది బలంగా ఉంది. జట్టరస్తుంది. ఆ ముక్కు చూడు అప్పుడే ఎంత పొడుగుందంటే. ప్రణవ్ చూసాడంటే ఎత్తుకొచ్చి కుడుతున్నాను, మనం సాక్కమా అంటాడు. ఏమో తినేస్తుంది, ఇది బలమైంది. ఇదిగో చేపనే కదా తినేసింది. అది గుడ్డు ఉండింది కృప నిన్న. ఆ గుడ్డు అదే ఉంటుంది గుడ్డు. లేదు, గుడ్డు లేదు, గుడ్డుని కానీ మింగేసింది అది. అదేంటి అట్లా అంటుంది. ఎండకి పదంపా వీళ్ళమ్మ వస్తుంది. వాళ్ళు ఉన్నాయ్యా, అజ్జుడు ఎట్ట అంటుందో ఎండకి. ఫ్రెండ్స్, పొడిగోటి మేడ, పొడిగోటి కాళ్ళు, పెద్ద రెక్కలు, పిల్లలు చూడు, కళ్ళు చూడండి ఎట్టున్నాయి. ఆ పక్షి పేరు నారాయణ పక్షి. నారాయణ పక్షి పిల్లలు వాళ్ళమ్మ చేపలు తెచ్చి ఆహారంగా వేస్తుంది. నేను గూడు కింద ఉంటుంది కదా, కింద చూస్తాను, కింద లేదు పైన ఉంది. మొత్తం మళ్ళీ పెట్టేసి పైన పెట్టింది పిల్లల్ని. చాలా బాగుంది చూస్తుంది. ఎండ వచ్చేస్తుంది. మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడ ఉంటే వాళ్ళు అమ్మ రాదు, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. పట్టేటప్పుడు అది పోయిందా?
కింద వచ్చి వచ్చి విడిచిపెట్టదా విడిచిపెట్టి చిన్నదే ఆన్ చేసుకుంటాను. మొన్న మేము మా చేతులతో వదిలినట్టు మళ్ళీ రెండోసారి వదిలే అవకాశం ఇచ్చింది. బాయ్ పోయింది. అది పడిందంటే పని పెట్టుతుంది. ఎంత సుట్టు చేసి పెట్టు. ఫ్రెండ్స్ ఫైనల్గా దరికైతే వచ్చేసామండి. ఒకసారి మనకు పడ్డ చేపలు చూద్దాం ఎన్ని చేపలు పట్టామో. ఇవి 2 రకాల చేపలు అయితే పడ్డాయి. ఒక రకం ఇది, ఇంకొక రకం ఇవి. ఓయ్ టొంకి, చాలా రోజులకు కనిపించావా? మొన్న ఒకసారి వచ్చాను చూడు, మనం అప్పుడు కనిపించేసరికి లేదనుకున్నాను. అంటే వయసు అయిపోతుంది. కావాలి చేప తక్కువ పడ్డాయి, మాకే లేవు. నీకు ఇస్తే మేము ఎట్టా? అది తినకయా, నాకు తెలుసా. ఆడ కావాల్సినట్టుగా చేపలు దానికి దంట పదమా. చేపల్ని నీట్గా క్లీన్ చేసి మా ఆయన నాకు ఇచ్చేసాడు. నేను ఇప్పుడు ఇట్లనే కూర చేస్తాను. పసుపు కొద్దిగా, కారం తగినంత, రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. పసుపు, కారం, ఉప్పు చేప ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతాను. ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసి చేప ముక్కలలో పోస్తాను. చింతపండు పులుసులో చేప ముక్కలు కలిసేలాగా కలుపుతున్నా. చేప పులుసుని కలిపైతే చేశాను. ఇప్పుడు తిరగమత పెడతాను. పొయ్యి అయితే బాగా వండుతుంది. తిరగమత పెట్టడానికి బాండ్లో పొయ్యి మీద పెడుతున్నా. బాండ్లు కాగింది, నూనె వేస్తున్నా. నూనె కాగింది, వడిమి వేస్తున్నా. వడిమి అయితే బాగా కాగింది. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేస్తున్నా. కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. తిరగమాత అయితే కాగింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కలుపుని తిరగమాతలో పోస్తాను.
పైన తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు వేస్తున్నా. బాగా ఉడికినట్టు ఉందా? ఉడికింది కూర. నూనె కూడా బాగా తేలింది. బా కమ్మగా ఉంది, స్మెల్ అదిరిపోతుంది. కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడిని కూరలో చల్లుతాను. ఏంది కృప ఈరోజు కుక్కలా? ఏమయ్యా చాలా మరుగుతున్నాయా. ఇంకో చేప అద్దె. ఇదే తలకాయ? కాదు కాదు కాదు, చుక్క కొరక. పిల్లలు ఇష్టం ఉంటారు. నాలైందండి చేపలు తిని. ఎన్ని దినాలు అవుతుందో చేపల కూర తిని. అది కూడా మా చెరులో మేము చేపలు పట్టి ఇలా వంట చేసుకొని తినడం. కూర ఎలా ఉంది అనేది చెప్పేదానికంటే ఇది మా పద్ధతితో చేసాం కాబట్టి కూర చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ స్మెల్ని బట్టే చెప్పచ్చు అంత టేస్ట్ ఉంటుందని. చల్లాడితే ఇంకా టేస్ట్ ఉంటుందా? కేక అబ్బా, నాకు కొంచెం ఉప్పు తక్కువ. ఉప్పు తక్కువ కొంచెం ఒక్కసారిగా శరీరంలో ఉన్న బలహీనపడిన కండరాలు, నరాలన్నీ సెట్ అయిపోతాయి. దిగ్గులు లేసి ఆహా చేపల కూర వస్తుంది ఆ కడుపులోకి, రండ్రా తీసుకుందాం అన్నట్టుకుంటాయి. చెరు చేపే. అదికనుంది. బ్రహ్మాండంగా ఉండేవు. చేప ముక్క బాగా ఉడికింది. చేప ముక్క ఇలా తినా. ఎండ ఎక్కువ ఈరోజు మరీ ఎక్కువ కాసిన దానివల్ల మనం వండుకున్న అన్నం కొంచెం మెత్తగా పోయింది. బాగానే ఉందా? అదే మంచి అన్నం చూసి చేసాను. బాగుంది. ఇప్పుడు మళ్ళీ వండాలి, లేకుంటే సరిపోయి ఉండేది అన్నం మనకి. కట్ల పొయ్యి మీద మట్టి పాత్రలో మేము పట్టిన చేపలు ఇలా మా నెల్లూరు స్టైల్లో వండుకోవటం చాలా బాగుందండి. మామిడి దెబ్బ ఊడితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కాలిపోతున్నాడు. కాలిపోతుంది. పులు పదిరిపోతుంది. ఎవరికైనా అంతే కదండి, ఏదైనా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తేనే తిన్నట్టు ఉంటుంది. మీ ప్రాంతంలో చేపల కూర ఏ విధంగా చేస్తారనేది కింద కామెంట్ చేయండి. ట్రై చేస్తాం. అంటే మీరు తినే టేస్ట్ మేము కూడా పంచుకుంటూ ఆస్వాదిస్తాం, చేస్తామండి. మేము ఇలా చేసుకుంటేనే, అంటే ఇట్లా మొదటి నుంచి ఇలా తినడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా చేసుకుని తింటేనే తిన్నట్టు ఉంటుంది. ఒకసారి మేము చేసినట్టు మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. చేప ముక్కలు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా ఉడికిపోతాయి కాబట్టి చిదిరిపోతాయి. చేపను కొంచెం జాగ్రత్తగా చేసుకొని పులుసు ఇలా పెట్టుకుంటే మాత్రం సూపర్.
వాసన ఎడుకొస్తుంది ఆయన కమ్మదనం వాసన. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.